ప్రైజ్ ద లార్డ్. ప్రీషియస్ గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు. ఈ ఉదయమున అత్యంత విలువైన దేవుని మాటలతో ఈ రోజును ప్రారంభించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రిలరా, అంతటి మహాజ్ఞాని, సర్వము అనుభవించిన మహా గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఒక విషయంలో అంటాడండి, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఆ వ్యర్థము అని వచ్చిన ఆయన నోటి నుండే ఈ వాక్యం వెలువడింది. మరి ఏది వ్యర్థము కానిది అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థం కాదు. ఈరోజు ఈ ఉదయాన వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడకుండా దేవుని యందలి భయభక్తులతో, దేవుని మాటల యందలి శ్రద్ధతో ఆయన సన్నిధానంలో గడిపి, ప్రభువా, నా యొక్క జీవితంలో నిన్ను ఎరిగి నిన్ను కలిగి ఉండే ధన్యతను నాకు ఇచ్చావు అని స్తుతిస్తూ ఆయన సన్నిధానంలో గడిపి ఈ రోజుని ప్రారంభించుకుందాం. ఆమేన్.